చేసేది మా మమ్మీ ప్రీ బర్త్డే వ్లాగ్ అనమాట. మేము ఆ రోజు ఫామ్ హౌస్కి వెళ్ళాం. యాక్చువల్లీ ఇది 1 month బ్యాక్ వ్లాగ్, కానీ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. సో మేము స్టార్ట్ అయ్యాం. మా ఇంటి నుంచి ఒక 10 kilometers. వీళ్ళు హనీ, ఇంకా సోనీ, ఇంకా నేను. సో మేము కార్లో కూర్చున్నాం, వెళ్తున్నాం. అయితే ఆ రోజు సండే. మా మమ్మీ బర్త్డే వెనస్డే వచ్చింది, హోలీ రోజు. ఆ రోజు ఊరు వెళ్తుంది. సో ఈరోజే సెలబ్రేట్ చేస్తున్నాం. కేక్ తీసుకోవడానికి వచ్చాం. ఆ రోజు మా మమ్మీ బర్త్డే, ఇంకా సింగ్ అంకుల్ వాళ్ళ యానివర్సరీ, బిలేటెడ్ యానివర్సరీ కూడా. సో సెలబ్రేట్ చేసుకుందామని వెళ్ళాం. మా మమ్మీ ఫొటోస్ తీయమంటే తీస్తున్నాం. ఆ తర్వాత కేక్ ప్యాక్ చేసి పిలిచారు. సో కేక్ అంతా తీసుకుంటాం. అండ్ సో ఆ తర్వాత మేము కేక్ తీసుకున్నాం. అక్కడ కార్లో హనీ, ఇంకా సోనీ, ఇంకా మా డాడీ ఉన్నారు. హాయ్ చెప్తున్నారు వాళ్ళు. సో బయటకు వచ్చాం. మా మమ్మీ చాక్లెట్స్ కూడా తీసుకుంది. సో అలా బయటకు వస్తే ఆ రోజు అంటే హోలీ అన్నమాట, వీక్. సో అక్కడ పిచికారీస్ అవన్నీ అమ్ముతుంటే నేను కొనుక్కున్నా. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ ఆడుకుందామని. సో కార్లో సోనీ నాకు సన్ గ్లాసెస్ పెడుతుంది. సో కేక్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాం ఫామ్ హౌస్కి. ఫామ్ హౌస్ దగ్గరే యాక్చువల్లీ కేక్ తీసుకున్నాం, ఒక 2 kilometers దగ్గర. సో అలా వెళ్తున్నాం. కార్లో చాలా సెల్ఫీస్ తీసుకున్నాం, నేను, సోనీ, హనీ. సో ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట రిసార్ట్ దగ్గరికి. సో మేమంతా రెడీగా ఉన్నాం, ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లో దూకేయాలని. సో రీచ్ అయ్యాం రిసార్ట్కి. ఆల్రెడీ అక్కడ ముందు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీడు వచ్చేసి వైభవ్, వాడి దగ్గర చిప్స్ ఉన్నాయని చూపిస్తున్నాడు. సో స్విమ్మింగ్ పూల్, నేను సోనియా అనుకుంటున్నాం స్విమ్మింగ్ పూల్ రారా రారా అని లాగుతుందని చెప్పి. సో వెయిట్ చేసాం. రూమ్స్ చెక్అవుట్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేశాక మేము వెళ్దామని వెయిట్. సో ఇదంతా ఫామ్ హౌస్ అనమాట. యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్ ఉంది, కిచెన్ ఉంది, ఒక గార్డెన్, ఇంకా బెడ్రూమ్స్. సో స్విమ్మింగ్ పూల్ యాక్చువల్లీ మెయిన్ దీనికి వచ్చింది అయితే స్విమ్మింగ్ పూల్ కోసం. సో మేము ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కేక్ కటింగ్ అయిపోతే త్వరగా వెళ్ళి దూకేద్దామని చెప్పి. సో వైభవ్ గడ్ ఆల్రెడీ పిచికారీతో మొదలుపెట్టాడు, ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ లేడీస్ గ్యాంగ్ మొత్తం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అన్నమాట. హాయ్, బ్లాగర్ పేరు ఏంటి? సో మా డాడీ వాళ్ళు మామిడి చెట్టు కింద కూర్చున్నారు అక్కడ. ఇదంతా కిచెన్ అన్నమాట. సో మొత్తం కేక్ ఎక్కడ కట్ చేయాలి అని అంతా ఆలోచిస్తున్నారు. మేము అంతల్లో ఎప్పుడైపోతే త్వరగా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ లేడీస్ గ్యాంగ్ మొత్తం కలిసి సెల్ఫీస్ దిగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ మా అందరి స్కిన్ చాలా బాగుంది, కానీ స్విమ్మింగ్ చేశాక అసలు చాలా ఘోరంగా అయిపోయింది అనమాట. ఎస్పెషలీ నాదైతే మొత్తం బ్రేక్ అయిపోయి డ్రైగా అయిపోయి, సో అలా అయిపోయింది అనమాట. సో ఇక్కడ మేము సెల్ఫీస్ దిగుతున్నాం. మా డాడీ వైభవ్ మీద పిచికారీ కొడుతున్నారు, అందరు కలిసి వాడినే కొడుతున్నారు. వాడు ఊరికి ముందు దిగిపోయాడు స్విమ్మింగ్ పూల్లో. అందరికన్నా ఫస్ట్ వాడే దిగాడు, అందరికన్నా లాస్ట్ వాడే బయటకు వచ్చాడు. సో అలా ఆడుతున్నారు వాడితో. అంతలో మేము సెల్ఫీస్ దిగుతున్నాం. వీళ్ళు క్యూట్. ఆ తర్వాత అలా గార్డెన్ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్స్ ఉంటే సోనీ నా కోసం ఫ్లవర్ తెచ్చింది. నాకు చెవులో పువ్వు పెట్టింది అనమాట. బర్డ్స్కి పెట్టారు. వావ్, కానీ ఏ బర్డే రాలేదు. సోనీ వచ్చింది, సోనీ బర్డ్, లేడీ బర్డ్.
సో ఇక్కడ వైభవ్ గార్డ్ మీద వాటర్ వేస్తున్నాను అనమాట. నేను ఎలాగో దిగలేకపోతున్నానని చెప్పి సో వాడితో ఆడుకుంటున్నాము, అందరం కలిసి వాడి మీదే వేసామన్నమాట. సో ఆ తర్వాత మమ్మీ వాళ్ళు కేక్ కటింగ్ చేద్దామని చెప్పి మొత్తం టేబుల్ అంతా సెటప్ చేయడానికి రమ్మన్నారు. సో సింగ్ అంకుల్ ఇంకా మా బాబాయ్ చేస్తున్నారు. ఇక్కడ సింగ్ అంకుల్కి నా ట్రైపాడ్ దొరికింది. సో అంకుల్ వ్లాగింగ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది దేవి ఆంటీ ఇంకా సింగ్ అంకుల్ వాళ్ళ కేక్ అనమాట. స్పైడర్ మ్యాన్లా ఉందని అంటున్నాం. సో దేవి ఆంటీ ఇంకా మా మమ్మీ ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు కదా. సో ఆ తర్వాత ఇంకా టేబుల్ మొత్తం తీసుకెళ్తున్నారు. గార్డెన్లో కేక్ కటింగ్ చేద్దామని అన్నారు. సో వెళ్తున్నారు. హాయ్. సో కేక్స్ అని గార్డెన్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ టేబుల్ మీద పెడుతున్నారు అనమాట. సో మా మమ్మీ లైటింగ్ ఎటు బాగుందో చూడమంది ఫొటోస్కి బాగుండడానికి. సో ఇక్కడ కింద ఉందని చెప్పి ఆంటీ జ్యోతి ఆంటీ చున్నీ ఏమన్నారు అన్నమాట, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. సో యూనో దేశీ మామ్స్ జుగాడ్. సో ఇక్కడ వీళ్ళు యానివర్సరీ కోసం సాంగ్ క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ సింగ్ అంకుల్ వాళ్ళ ఫస్ట్ వాళ్ళు కేక్ కటింగ్ చేపిస్తున్నారు. సో ఫొటోస్ దిగుతున్నారు అనమాట. సో మేమందరం పోజెస్ చెప్తున్నాం, ఇలా దిగండి అలా దిగండి అని చెప్పి. సో ఆ తర్వాత కేక్ కట్ చేశారు. మేమందరం విష్ చేసాం హ్యాపీ యానివర్సరీ డిలీటెడ్ అని. సో ఆ తర్వాత ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ కేక్ పెట్టి. ఇదంతా సింగ్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. హనీ, సోనీ, దేవి ఆంటీ ఇంకా సింగ్ అంకుల్. సో ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగారు. ఆ తర్వాత అందరం కేక్ పెడతాం. సో అలా తినిపిస్తున్నారు అనమాట వాళ్ళ పేరెంట్స్కి. సో నెక్స్ట్ మా మమ్మీకి కేక్ కటింగ్ చేపిస్తున్నాం. ఇక్కడ మా మమ్మీ ఫొటోస్ ఎటు బాగా వస్తుందో చూసి ఫొటోస్ తీపించుకుంటుంది. ఆ తర్వాత ఫొటోస్ అయిన తర్వాత కేక్ కట్ చేపిస్తున్నాం. సో మేము త్వరగా కట్ చేస్తే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోదామని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్ కట్ చేసింది. సో ఆ తర్వాత అందరూ హ్యాపీ బర్త్డే డియర్ అని పాడుతుంటే నేను మాత్రం హ్యాపీ బర్త్డే అమ్మ అని పాడాలన్నమాట. సో ఆ తర్వాత ఎన్ని ఇయర్స్ అని అడిగి క్లాప్స్ కొట్టారు. సో అలా కేక్ కట్ చేసాం మొత్తం. సో నెక్స్ట్ ఫొటోస్ దిగుదామని చెప్పి మా డాడీ ఫస్ట్ వెళ్ళారు. అయితే అక్కడ మేము చెప్తున్నాం అనమాట, ఇలా తీయాలి అలా తీయాలి. మీ ఇద్దరి మధ్య గ్యాప్ నేను ఆస్మి దూరిపోవచ్చు. కళ్ళు చూడండి. సో నేను మా మమ్మీ మ్యాచింగ్ అనమాట ఫొటోస్ దిగుతున్నా, కేక్ తినిపించాను. బంగారు బాబు అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, ఇది సింగ్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళందరూ కలిసి మా మమ్మీతో ఫోటో దిగుతున్నారు. సో వీళ్ళు మా బాబాయ్ ఇంకా పిన్ని. సో నేను ఇక్కడ ఫొటోస్ తీస్తున్నాను అనమాట. నేను చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, అందుకే అందరు నన్నే తీయమంటారు, నన్ను దేవి ఆంటీని. సో ఆ తర్వాత అలా కేక్ కటింగ్ అయిపోయింది. మేము ఇంకా ఇక్కడ మా మమ్మీ ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ ఫోటో దిగుతుంటే మా డాడీ వాళ్ళు ఏడిపిస్తున్నారు అనమాట. సో మా మమ్మీ కొన్ని ఫొటోస్ తీపించుకుంది కేక్తో, గడ్డిలో కూర్చొని కింద కూర్చొని అలా. ఆ తర్వాత మేము అందరం ఎక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని మేము సాంగ్స్ పెట్టాం. ఏం సాంగ్? హాయ్ గైస్, మాకు ఫోటో దిగుతుంది గైస్. సో నేను కూడా కొన్ని ఫొటోస్ దిగి నేను సోనీ తీసుకుంటుంటే అలా ఒక ఫోన్ లాగేసుకుందనమాట. మేము స్విమ్మింగ్ కాస్ట్యూమ్ మార్చుకొని డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లో దొరుకుతాం. చేంజ్ చేసుకున్నాం అన్నమాట. ఫైనలీ వెయిట్ చేస్తున్నా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాం. మొత్తం నీట్గా సన్ స్క్రీన్ రాసుకొని జడేసుకొని వెళ్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అందరం.
సో అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తా, ఎందుకంటే ఇంకా ఎడిట్ చేయాలి. సో బాయ్ గైస్. పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.